హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్గా వెజ్ బిర్యానీ నార్మల్ రైస్తో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చూడండి. ముందుగా మనకు కావాల్సినవి బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, మిల్ మేకర్, ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి, క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప, పచ్చి బఠానీ. నేనైతే 4 పావుల రైస్ వరకు చేస్తున్నానండి. ఇప్పుడు బిర్యానీ మసాలా కోసం ఒక ఉల్లిపాయ ముక్క, ఒక టమాటో, ముందుగా చూపించిన మసాలా దినుసులు, ఒక హాఫ్ కొబ్బరి ముక్క వేసేసి దీన్ని మిక్సీలో మెత్తటి పేస్ట్లా చేసేద్దామండి. చూడండి, బిర్యానీ మసాలా అయితే రెడీ చేసేసాను మెత్తని మిశ్రమంలాగా. ఇప్పుడు మిల్ మేకర్ని కొంచెం గోరువెచ్చటి నీటిలో ఇలా వేసేద్దాం. వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి మళ్ళీ బయటకు తీసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి నేనైతే ఇగోండి పెద్ద సిల్వర్ గిన్నె పెట్టాను. అందులో ఫస్ట్ ఆయిల్ అండ్ నెయ్యి వేసేద్దాం. నూనె 1 గ్లాసు, అలానే నెయ్యి కూడా 1 గ్లాస్. ముందుగా పచ్చిమిర్చి, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఒక 2 మినిట్స్ బాగా వేగనిద్దాం. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు. ఇప్పుడు మన వెజిటేబుల్స్ కూడా ఇందులో యాడ్ చేసేద్దామండి. బంగాళదుంప, బీట్రూట్, క్యారెట్, పచ్చి బఠానీ అన్నీ వేసేద్దాం. వేసేసి ఒకసారి బాగా కలుపుదాం. కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించేద్దాం. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ దగ్గరగా మగ్గిపోయాయి. ఇప్పుడు మిల్ మేకర్ ఆ నీటిలో నేను తీసేసాను, అవి కూడా వేసేసాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే ఇలా షాప్స్లో కొనుక్కున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతానండి, ప్రియా కంపెనీది. నెక్స్ట్ మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా ఇదంతా వేసేద్దాం. ఇప్పుడు ఇంకోసారి ఈ మసాలా అంతా వెజిటేబుల్స్కి పట్టేటట్టు బాగా కలుపుకొని మనం ఇంకోసారి మూత పెడదాం. ఇలా మూత పెట్టేసి మరో 2 నిమిషాలు మగ్గనిద్దామండి. రైస్ని 2 టైమ్స్ కడిగేసి ఇలా పక్కన పెట్టానండి. ఇందులో మనం రెడీ పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి వెజిటేబుల్స్, రైస్ అంతా కలిసేటట్టు కలుపుదామండి. చూడండి, రైస్, వెజిటేబుల్స్ బాగా అయితే కలిసిపోయాయి. ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను. ఒక పావు సేరుకి 2 గ్లాసులు చొప్పున. నేను 4 పావులు తీసుకున్నాను కదా, మొత్తం 1 గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నానండి. యాక్చువల్లీ కుక్కర్లో అయితే మనం 1కి 2 వేస్తాం కదండి వాటర్. నేను ఈ సిల్వర్ గిన్నెలో చేయడం వల్ల ఇంకో గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేసాను అనమాట. మనం ఇది మూత పెట్టేసి కొంచెం ఫ్లేమ్ పెంచి ఒక పావు గంట ఉడకనిద్దాము. మూత కూడా పెట్టేస్తాను. చూడండి, వాటర్ ఒక మరుగు మరిగింది. ఇప్పుడు సాల్ట్ వేసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడే ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయలేదో అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడేమో రైతా కోసం ఆనియన్స్, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, ఉప్పు వేసేసాను. ఇందులో పెరుగు వేసేస్తే రైతా రెడీ అయిపోయినట్టే. నేను టేస్ట్ అయితే చూసానండి, అన్నీ సరిపోయాయి ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మూత పెట్టేసి ఓ 10 నిమిషాలు రైస్ అంతా ఉడికే వరకు మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టి కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పును అయితే వేపేస్తున్నానండి గార్నిష్ కోసం. చూడండి, జీడిపప్పు వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేద్దాం. చూడండి, గుమగుమలాడే వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. నెక్స్ట్ మనం రెడీ పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసానండి. అంతేనండి, గుమగుమలాడే వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మరి నేను చేసిన సింపుల్ వెజ్ బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి మీరేం చేయాలో తెలుసు కదా, నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలి.
థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.